మీ ఇద్దరికి మాడిపోతుందా ఏంటి? నేను ఏంటో అనుకున్నాను. ఏంటి దొరబాబు, ఏంటి సంగతిలో? ఆడపిల్ల వస్తే ఇక్కడ ఎందుకు సైలెంట్ గా ఉంటారా? ఏ పిల్ల? కన్నె పిల్ల. అప్పారావు బాబు మధ్యలో నువ్వు ఎఫర్ట్ చేయకు నాన్న, నీ పేమెంట్ ఇచ్చేస్తారు. నాకు నమస్కారం. అది ఎఫర్ట్. ఏం పిల్ల అన్నా? కన్నె పిల్ల. ఏలూరుకి వస్తే కుర్రోళ్ళు సైలెంట్ గా ఉంటారా? అప్పారావు గారు బాగా అరగదీసిన సబ్బు పిల్లలకు ఉంటుంది. ఇది కన్నె పిల్ల అంటే ఆయన నవ్వడం నువ్వు చెప్పడం, ఆయన జోబులో తెలియటట్టున్నాడు. హలో హలో, ఏంటి ఎక్కువ చేస్తా? తాగొచ్చారా మీరు? మగవాడు అన్న తర్వాత తాగుతాడు, ఫంక్షన్ అన్న తర్వాత తాగుతాడు. తాగితే తప్పేముందా? ఇక్కడ మీ బ్యాచ్ చాలా మంది ఉన్నారు. తాగి తాగి డబ్బులు దాచిపెట్టి ఇలాంటి కిచెన్స్ 10 కొనొచ్చు తెలుసా? అబ్బో నార్మల్గా నాపిస్తుందండి బాబాయ్ తెల్లారు కొట్టంటారా? ఏమైనా మొత్తం అయిపోతుంది అవసరమా మీకు? దాంట్లోనే అంటులు తోగుతారు, దాంట్లోనే ముక్కులు తుడిచేస్తారు, దాంట్లోనే పిల్లలు అన్నీ చేసేస్తారు. అదే నైట్తో నైట్ గదిలోకి వచ్చేస్తారు. మీకు పిల్లలో తెలీదు, దెయ్యాలో తెలీదు. జ్వరం వచ్చేస్తుంది. ఆ మసీదుకి వెళ్ళి ఎన్ని తావిజులు కట్టించుకున్నాం. ఇంతకుముందు పాత రోజుల్లో అందమైన చీర కట్టుకొని, నల్ల జాకెట్ పెట్టుకొని, మల్లెపూలు పెట్టుకొని బెడ్రూమ్కి వస్తే ఒక రకమైన ఇది ఉంటుంది. బయట పని చేసి వచ్చినా సరే ఆ పని కష్టం అనిపించింది కాదు. నైట్ వేయగానే భయం వేసేసి ఓ నైట్ ఎక్కువ తాగుతాను. హలో, ఆయన ఈరోజు నేను ఎలా ఉన్నాను? బాగా ఉన్నావే. చెప్పు. బాహుబలిలో అనుసుకోలేదు అలాగున్నావే. అదే ఫస్ట్ పార్ట్ లో పొలలేరుగా ఉంటుంది. ఎలా ఉంటావు? మామూలుగానే ఉంటావు. కంట్రీకి ఇచ్చారు సరిగ్గా చూడండి, బోర్డు చూడు. చూడటానికి కళ్ళు చూడు వచ్చి లోపల పడతారు. అందుకే వయసు అయిపోయిందని చెప్పేది. ఏమంటే సుగుణశ్రీ అబ్బా, ఏంటి సుగుణశ్రీ అంటే అసలు ఏంటో సమస్య? సమస్య ఏంటంటే నేను నల్లగా ఉంటాను. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. మా ఆవిడ కూడా నల్లగా ఉంటుంది. అది పక్కింటి ఉన్న ఆయన తెలుసు. ఆయన ఎప్పుడు వచ్చాడు? ఇయే తగ్గించుకుంటే మంచిది. ఓకే, మా ఇద్దరికి పుట్టిన కుర్రోడు తెల్లగా పుట్టాడు. ఏంటి నువ్వు నల్లగా ఉంటావు, ఆవిడ కూడా నలిపే. ఆవిడ కూడా నలిపే. పుట్టినోడు తెల్లగా పుట్టాడా? తెల్లగా పుట్టాడు. మీ ఇంట్లో పెత్తనం ఎవరిదే? పెత్తనం మా ఆవిడదే. పెత్తనం ఎవరిదైనా పెత్తనం ఎవరిదైతే ఏమలే. ఎందులో వచ్చిన కాలం చూస్తున్నాను, నీ ఇష్టాలు మాట్లాడుతున్నాను. ఏంటి పవన్ కళ్యాణ్ గారితో పరిచయం రాత్రి ఫోన్ లో మాట్లాడా? అది పవన్ కళ్యాణ్ గారితో ఫోన్ లో మాట్లాడు. మరి ఏమన్నారా? రాంగ్ నెంబర్ పెట్టామన్నారు. సో ఇంత ఎండగా ఉన్నా కూడా మీతో మాట్లాడడం కోసం చాలా మంది ఆడియన్స్ చెయ్యి ఊపుతుంది కాబట్టి మీరు కూడా చెయ్యి ఊపాలి కదా. ఏది గట్టిగా ఒకసారి చెయ్యి ఊపండి, గట్టిగా పైకి. అది ఉండాలి. నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? సో ఫస్ట్ మా ఏలూరు యూత్ మెంబర్స్, లేడీస్, ఫ్యామిలీస్ అందరూ వెయిటింగ్. మీ మాటలు ఒక్కసారి హాయ్ చెప్పేసి. హాయ్ ఏలూరు, ఎలా ఉన్నారు? ఎంట గురించి ఓకే, ఒక్క డైలాగ్ కావాలండి. ఏ మూవీ డైలాగ్ కావాలి మీకు?